హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో కాలీఫ్లవర్ తోటి పకోడీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తున్నానండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ కేజీ వరకు కాలీఫ్లవర్ తీసుకొని దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. మనకు నచ్చిన సైజులో తీసుకోవచ్చు. ఈ విధంగా ఈ సైజులో తీసేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ అనేవి వేసేసి మంచిగా ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకోవాలండి. బాగా మరగనిచ్చుకోవాలి నీళ్ళను. అలా అయితే ఉడికిపోతాయి అవి. ఎందుకంటే ఇందులో ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ కానీ లేదంటే ఏమైనా పురుగులు ఉన్నా అవన్నీ పోతాయి. మళ్ళీ ఇలానే డైరెక్ట్గా మనము వేసుకున్నా కూడా పకోడీ లోపల ఉడకదండి. సో ఈ విధంగా ఒక 50% వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న వాటిని మనం వడకట్టేసుకొని కూల్ వాటర్ని కూడా పోసేసి ఇలా మొత్తము డ్రై అయ్యేంత వరకు ఇలా వడకట్టి పెట్టేసుకోవాలి. ఒక స్ట్రైనర్లో వేసేసుకొని ఇవి పూర్తిగా మొత్తము నీళ్ళు అనేవి లేకుండా ఉంటే మనం పకోడీ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నీళ్ళు అనేవి ఉంటే మనం శనగపిండిలో వేసుకున్నప్పుడు ఇంకా వాటర్గా అయిపోతాయి పిండి అనేది కూడా. సో వేరే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు శనగపిండి, 1/2 కప్పు వరకు బియ్యపిండి, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కారము, మిరియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ మనము ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకుంటే సరిపోతుంది. మరి గట్టిగా కలుపుకోకూడదు, అలానే బాగా వాటర్ వేసేసి లూజ్గా కలుపుకోకూడదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకుంటూ మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసేసి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటే అది వేసిన వెంటనే కదపకుండా కాసేపు ఆగిన తర్వాత అవి కొంచెం పైకి తేలుతాయి. అప్పుడు సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఆయిల్కి సరిపడని వేసేసి ఇలా అన్నీ పైకి తేలిన తర్వాత సెకండ్ వైపుకి టర్న్ చేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు అవి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ విధంగా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పకోడీలు అనేవి. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయి ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.